థైరాయిడ్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్ కూడా ఒబేసిటీ అనేది కొంచెం ఎక్కువగానే చూస్తుంటాము. పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు, థైరాయిడ్ వచ్చిన తర్వాత నేను చాలా వెయిట్ పెరిగాను అని చెప్తుంటారు. అలాగే టాబ్లెట్స్ లేకుండా ఓన్లీ డైట్ తోని థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఈ థైరాయిడ్ వల్ల అండ్ ఒబేసిటీ వల్ల అసోసియేటెడ్ గా వస్తూ ఉంటుంది కదా భరత్. సో వీటికంతా సొల్యూషన్ ఏంటి? థైరాయిడ్ అనేది మనకు చాలా రకాలు ఉంటుంది మేడం. మనకు తెలిసినట్టు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇట్లా మనకు ప్రధానంగా హైపోథైరాయిడిజం ని మనం కామన్ గా చూస్తుంటాము. హైపోథైరాయిడిజం లో కూడా టైప్స్ ఉంటాయి. మనకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, లేకుంటే పూర్తిగా ప్రైమరీ హైపోథైరాయిడిజం అని, ఇట్లా మనకు దానికి యాక్చువల్ గా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ మనం ముందే టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసినప్పుడు కట్ ఆఫ్స్ ఉంటాయి అనమాట, యాంటీటీపీ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత వాటిని బట్టి టీఎస్హెచ్ అనేది 2.5 లోపల ఉండాలని, లేదా కొద్దిమందికి టీఎస్హెచ్ 4 వరకు ఉన్న ఇబ్బంది లేదని, ఇట్లా అనేక రకాల అప్రోచెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న పేషెంట్స్ కి టీఎస్హెచ్ వాల్యూ మనకి ఎంత ఉండాలి మినిమం? మేడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకుంటే యాంటీటీపీ యాంటీబాడీస్ అనేవి మనం చేస్తాము. అవి పాజిటివ్ ఉన్నట్టయితే టీఎస్హెచ్ <2.5 ఉండాలి. అది నెగిటివ్ ఉన్నట్టయితే టీఎస్హెచ్ <4 ఇంపార్టెంట్. ఇంకొక కొద్ది మంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే <2.5 ఫర్ ఎవ్రీ వన్ సేఫ్ కదా అన్నట్టు ఆర్గ్యూ చేస్తారు. వాళ్ళకి 3T4 T3 నార్మల్ రేంజెస్ లో ఉండాలి. సో ఈ రకంగా ఉన్నట్టయితే మనకు యూజువల్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, అబార్షన్ ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడ ఒబేసిటీ సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేస్తుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే థైరాయిడ్ వలన ఒబేసిటీ వస్తుందని, కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒబేసిటీ వలన థైరాయిడ్ డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ వలన వచ్చే వెయిట్ ఓన్లీ 5 to 8 kgs వరకే ఇంక్రీజ్ అవుతారు. ఆ తర్వాత వచ్చే వెయిట్ జనరల్ గా అనేక కారణాల వల్ల ఉంటుంది. సో వెయిట్ వలన నార్మల్ థైరాయిడ్ కూడా చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్ 10% తగ్గినట్టయితే చాలా వరకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు నార్మలైజ్ అవుతారు. చాలా మంది అంటుంటారు థైరాయిడ్ నాకు రివర్స్ అయింది డైట్ తో అని. అది ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటే టీఎస్హెచ్ 10 ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి అది జెనెటిక్ గా ఉండొచ్చు, ఫెమిలియల్ గా ఉండొచ్చు, మెనీ రీజన్స్ వల్ల ఉండొచ్చు. సో వెయిట్ తగ్గినట్టయితే వాళ్ళలో కూడా 10 to 20% మెంబర్స్ కి అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కంప్లీట్ థైరాయిడ్ గ్లాండ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ హషిమోటోస్ థైరాయిడైటిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ వెయిట్ లాస్ కంప్లీట్ గా స్టాప్ చేయడం అనేది కష్టమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎగ్జాక్ట్ ఎక్కడ మన ప్రాబ్లం ఉంది అనే డయాగ్నోసిస్ క్లారిటీ ఉన్నట్టయితే ఎంత డోస్ తీసుకోవాలి, రివర్సిబిలిటీకి ఛాన్స్ ఉందా, వెయిట్ వలన మనకు ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనం యాక్యురేట్ గా చెప్పగలుగుతాం. సో ఈ థైరాయిడ్ తో ఉన్నప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ ఉందని పేషెంట్ కి తెలియదు, హై లెవెల్స్ ఆఫ్ టీఎస్హెచ్ ఉంటుంది, బట్ వాళ్ళు కన్సీవ్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఏం డౌట్ అంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయా ఇంత హై లెవెల్స్ ఆఫ్ టీఎస్హెచ్ తో కన్సీవ్ అయ్యాను కదా అని. సో హౌ టు ఆన్సర్ దెమ్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మేడం. యాక్చువల్ గా అన్ని కంట్రీస్ లో థైరాయిడ్ స్టేటస్ ని ప్రెగ్నెన్సీ ప్లాన్ కు ముందే చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోమని చెప్తారు. కానీ ఇండియాలో చాలా సార్లు మనకు ప్రెగ్నెన్సీ టైంలో బయటపడుతుంది. సో ఇక్కడ బేబీకి మనకు థైరాయిడ్ హార్మోన్ ఫ్రీ T4 హార్మోన్ అనేది బేబీకి మదర్ నుంచి వెళ్తుంది. సో ఆ ఫ్రీ T4 హార్మోన్ కొన్నిసార్లు ఫ్రీ T4 హార్మోన్ అసే లేకపోతే టోటల్ T4 హార్మోన్ అసే చేస్తుంది. సో ఈ హార్మోన్ యొక్క లెవెల్స్ బేబీకి థైరాయిడ్, మదర్కి ఉండే థైరాయిడ్కి మధ్య ఉండే మెయిన్ లింక్. సో మదర్కి ఈ T4 హార్మోన్ నార్మల్ ఉన్నట్టయితే, ఫ్రీ T4 హార్మోన్ ఎస్పెషల్లీ, చాలా వరకు బేబీకి అడ్వర్స్ ఈవెంట్స్ ని రెడ్యూస్ చేయొచ్చు, తక్కువ స్థాయిలో ఉంటుంది. టీఎస్హెచ్ లెవెల్ అనేది కొద్ది మందికి ఈ ఫ్రీ T4 హార్మోన్ తో సంబంధం లేకుండా ఎలివేట్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు 3 to 5% రిస్క్ అనేది చెప్తారు. సో ఈ ఫ్రీ T4 హార్మోన్ అనేది
మనం ఎంత తొందరగా నార్మలైజ్ చేసుకుంటే అంత తొందరగా రిస్క్ లేకుండా బయటపడచ్చు. బట్ ఆల్రెడీ ఒకవేళ ఫ్రీ T4 హార్మోన్ అనేది కూడా డిస్టర్బ్ అయ్యి TSH వెరీ హై లెవెల్స్ లో ఉందంటే రిస్క్ శాతం పెరుగుతుంది మేడం. ఓకే.